చేస్తూ తెలంగాణ ఉద్యమంలో గొంతై పోరాటాలలో అన్న ఒక చెయ్యెత్తి ఇప్పుడు అన్న గిరిజన సంక్షేమ శాఖ చైర్మన్ గా మన పాటల పల్లకి వేదికకు దగాపడ్డ కళాకారుల కోసం మాట్లాడడానికి, ధైర్యం ఇవ్వడానికి, గుండె బరువులు దించడానికి మన కోసం ఇచ్చేసిన బెల్లయ్య నాయకులకు లేచి నిలబడి చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. బెల్లయ్య నాయకులు అంటే గద్దరన్నకు చాలా దగ్గరి వాడు, గద్దరన్నకు చాలా దగ్గరి వాడు. అన్నకు వందనం. కిషోరన్నకు కళామా తల్లి బిడ్డలకు మిమ్మల్ని అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి మీ అందరి మనసుల్లో ఉన్నటువంటి దుఃఖాన్ని ప్రభుత్వం ముందు పెట్టి ఆ దుఃఖానికి నివారణ మార్గాన్ని కనుక్కోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కిషోరన్నకు, ఆయనతో పాటు పనిచేస్తున్నటువంటి మిత్రులందరికీ, ఇప్పటిదాకా మన ముందు మాట్లాడినటువంటి పెద్దలన్న కూతురు మా తల్లి, నేను తల్లి అనే అంటే ఎప్పుడు ఆమెకు వెన్నెలమ్మకు, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మిత్రులు ఉన్నారు, కళాకారులు, అందరికీ నమస్కారం. మిత్రులారా, మనమంతా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏమీ ఆశించకుండా కొట్లాడినాం. మనతో పాటు కొట్లాడినాడు ముఖ్యమంత్రి అయితే మనకు న్యాయం అవుతుంది అనుకుని ప్రజలు నమ్మి మొదటికి 1-2 సార్లు కేసీఆర్ కోట్లు వేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్ లో బిల్లు పెట్టి సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీని కాదని బీఆర్ఎస్ కోట్లేసి గెలిపించింది. ప్రజల అభిప్రాయాన్ని మనం అందరం గౌరవించాల్సిందే. కానీ జరిగినటువంటి తతంగం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి డబ్బు కొట్టేటోళ్ళకి పదవులు వచ్చినాయి, రానోళ్ళని పక్కన పెట్టాయి. ఇది సమస్య. ఇది ఇప్పటిదాకా వెన్నెలమ్మ చెప్పింది మీకు. కాంగ్రెస్ పార్టీ విధానం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి వాళ్ళు చేసినటువంటి త్యాగము, వాళ్ళు చేసినటువంటి కృషి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ప్రాతిపదిక మీద వాళ్ళకి గౌరవం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎందుకంటే కేసీఆర్ ను దించడం కోసం ఒక పక్క పార్టీ ఎంత ప్రయత్నం చేసిందో, వ్యక్తిగతంగా నేను, అతనికి దయాకర్ గారు మన బహుజన వర్గాలను ఎట్లా మోటివేట్ చేసి ఒక దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినామో మీకు అందరికీ తెలుసు. నిన్న 9 మందికి మొదటి దఫాగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులుగా గుర్తించి గౌరవించినటువంటి విషయం మీకు తెలుసు. తెలంగాణ తల్లి బొమ్మ పెడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, రోజు రాజకీయ పరంగా ఏ సిద్ధాంతాన్ని కలిగి ఉన్నా, రాజకీయంగా ఏ నిర్మాణాన్ని కలిగి ఉన్నా, ప్రజల కోసం, తెలంగాణ సాధన కోసం పనిచేసినటువంటి వ్యక్తుల్లో మొదటి దఫాగా 9 మందిని గుర్తించి డిక్లేర్ చేసినటువంటి వాళ్ళు మెజారిటీ మీ కవులు కళాకారులనే ఉన్నారనే విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. వాళ్ళందరినీ ఇవాళ 9 మందిని గుర్తించింది, లోపి 900 మందిని గుర్తిస్తుంది, ఎల్లుండి 9000 మందిని గుర్తిస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విధానం. తెలంగాణ కోసం సర్వస్వం కోల్పోయిన జీవితాలను నిలబెట్టడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క లక్ష్యం అనే విషయాన్ని కూడా నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఇప్పటిదాకా మా మిత్రుని అక్కడ పంపిపోయినట్టున్నారు చెప్పిన చైర్మన్ గారు వచ్చిండ్రు. ఎవరెవరైతే కళాకారులు పనిచేసినో, కిషోర్ అన్న కూడా చెప్తా ఉన్నాను నేను, ఎవరెవరి ఉద్యమాల్లో పనిచేసినో నీకు బాగా తెలుసు. కళాకారులందరినీ సమన్వయం చేసినావు, ఆ రోజు ధూమ్ధాములు పెట్టించినావు, ప్రతి కల్చరల్ ప్రోగ్రామ్ లో ముందున్నావు, నడిపించినావు, గద్దరన్నకు కుడిభుసంగా ఉన్నావు ఆ రోజు. ఇవాళ ఈ కళాకారులు ఒరిజినల్ గా పనిచేసిన అక్కడక్కడ డూప్లికేట్ ఉంటారు, నేను కాదన్ను, కానీ అందరిని కలుపుకపో, లిస్టు తయారు చేయి. 100 మంది ఉన్నారా, 200 మంది ఉన్నారా, 2000 మంది ఉన్నారా, 500 మంది ఉన్నారా, లిస్టు తయారు చేయండి.
జిల్లా స్థాయిలో పనిచేసిన వాళ్ళు, తాలూకా స్థాయిలో పనిచేసిన వాళ్ళు, రాష్ట్ర స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళను ఐడెంటిఫై చేయండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముందు పెడదాం. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా స్పష్టం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, ప్రజలు చెప్పినట్టు వినే ప్రభుత్వం. ఒక్కొక్కసారి మేము తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు నచ్చకుంటే దాన్ని విత్డ్రా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మీకు తెలుసు, మన విద్యార్థులకు ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లు ఇస్తే మాకు ఎగ్జామ్ మధ్యన గ్యాప్ కావాలంటే స్వయాన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ తో మాట్లాడి పోస్ట్ పోన్ చేయించినటువంటి విషయం. ఇది ప్రజాప్రభుత్వం. అంతకుముందు మంత్రులను కలిసే అవకాశం లేదు, మాట్లాడే అవకాశం లేదు. నిన్న ఒక కళాకారుడు చెప్తా ఉన్నాడు, నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. నిన్ననే మన 9 మందిని పిలిపించి నేను భోజనాల ప్రోగ్రాం పెట్టుకున్నా, సన్మానం పెట్టుకున్నా. అందరూ వచ్చిరాడ, వెన్నెలమ్మ లేకుండే. అయితే సూర్యం వచ్చిండు, ఇద్దరిని పిలిచిన. ఆమె రాయమండ్రి ఉంది, ఆడికి సక్కగిడికే వస్తుంది మీ దగ్గరికి. అయితే ఒక కళాకారుడు చెప్తా ఉంటే ఎంత బాధ అనిపించిందంటే, అన్నా మేము వాడికి పోయి పాత ముఖ్యమంత్రి దగ్గర నిలబడి మా దిక్కు చూస్తే చాలని చెప్పేది చూసినాం అన్న. చూస్తే ఇట్లా అంతకుముందు ఇంట్లో కూర్చొని తిన్నాం, ఆయనతో పాటు టేబుల్ మీద కూర్చొని తిన్నాం, ఆయనకు ఎన్నో పాటలు రాసిచ్చినాం, ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చినాం. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా దిక్కు చూస్తే చాలు, ఇట్లా చూపు పడితే చాలు, చూస్తే కళ్ళకెళ్ళి కళ్ళు పెట్టి ఎప్పుడు ఏం అడుగుతున్నావు అని చెప్పి చూడడానికి కూడా నేర్చుకోలేనటువంటి పరిస్థితి అన్న మాది అని చెప్పొచ్చు. మా దిక్కు చూడలేనటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇవాళ మీకు ఆ బాధ లేదు. మీరు ఏ ఎమ్మెల్యే దగ్గరికి కనబోండి, ఎంపీ దగ్గరికి కనబోండి, మంత్రి దగ్గరికి పోండి, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఎవరిని కావాలంటే వాళ్ళని కలవచ్చు, వాళ్ళకి మీ బాధలు చెప్పుకోవచ్చు, మీ కష్టాలు చెప్పుకోవచ్చు, వాటిని పరిష్కరించుకోవచ్చు అనేటటువంటి స్పష్టమైనటువంటి క్లారిటీ ఈ ప్రభుత్వం ఇచ్చింది, పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే కళాకారులకు గతంలో జరిగిన అన్యాయాన్ని తుడిచేసి న్యాయం చేసే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అనేటటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారిని కలిసి వస్తా ఉన్నాను. నేను ఆయన చాలా బిజీ ఉన్నాడు, మాట్లాడొస్తున్నాను అని నేను ఎడిగిపోతున్నా అంటే ఇడికి పోతున్నా, కలవబోతున్న వాళ్ళకు. ఆ రోజు కిషోర్ నా దగ్గరికి వచ్చిండు, విషయం చెప్పిండు. మరి మంత్రులు కూడా వస్తారట, ఆ మంత్రులు ఎవరు వస్తారో నాకైతే తెలియదు. నేనైతే ఇది చెప్పబోతున్న వాళ్ళకంటే గో హెడ్ అని చెప్పిండు. ఆయన స్పష్టంగా చెప్పిండు, గో హెడ్, మనం ప్రజల కోసం పనిచేద్దాం, ప్రజలకు సర్వస్వం త్యాగం చేసి వాళ్ళ కోసం పనిచేద్దాం. మిత్రులారా, మీకు కూడా ఒక కోరిక కూడదలుచుకున్నాను. కిషోర్, నువ్వు బాధపడవద్దు. నేను ఒక ఆదివాసీ బిడ్డను, ఆదివాసీ కాంగ్రెస్ కు నేషనల్ వైస్ చైర్మన్. పాటల పల్లకిలో అద్భుతంగా ఉంది, 32 గంటలు అద్భుతంగా ఉంది, దగాపడ్డ కళాకారుల డప్పు మూత అద్భుతంగా ఉంది, పిడికెళ్ళు మహా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఈ రాచరికపు అంతకంటే ఏం చెప్పా, మా సమ్మక్క సారక్కలను చంపినటువంటి వాళ్లను నేను సహించాను, నేను యాక్సెప్ట్ చేయ. దాని మీద మాట్లాడకు, వదిలేయి. నీకు అర్థమైపోయింది, నాకు అంతే చాలు, అదే తృప్తి నాకు. అందుకనే మిత్రులారా, మన ఆలోచనలు రాచరికపు ఆలోచనలా, సమానత్వపు ఆలోచనలా? మన సంస్కృతి ఆధిపత్య భావజాలపు సంస్కృత, ప్రజల సంస్కృత? మన పోరాటాలు అధికారం కోసమా, అధికారంలో ఉన్న వ్యక్తులను ఊడిగడం చేయడం కోసమా? ప్రజల ప్రయోజనాలు ఇచ్చే అధికారం ఒకవైపు ఉన్నాయి, ప్రజల్ని చూయించి కుటుంబాన్ని బాగు చేసుకునే అధికారాలు ఇంకోవైపు ఉన్నాయి. ఈ గీతలో స్పష్టత ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రభుత్వం, రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలతోని, నెహ్రూ ఆలోచనలతోని మిళితమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉంది. భారతదేశంలో ఎక్కడ లేదు. ముఖ్యమంత్రి తనను విమర్శించే వాళ్ళను కూర్చోబెట్టి సన్మానం చేసేటటువంటి చరిత్ర ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఎక్కడైనా చూడగలమా? మనం చూడగలమా? కానీ నిన్న 9 మంది ప్రకటించినటువంటి వ్యక్తులలో మహనీయులు, వాళ్ళంతా గొప్ప వాళ్ళు. అందులో ముఖ్యమంత్రిని విమర్శించే వాళ్ళు లేరా? రాజకీయంగా వేరే భిన్నాభిప్రాయంతో ఉన్న వాళ్ళు లేరా? ఉన్నా కూడా వాళ్ళకి వాళ్ళ అవార్డు ఎందుకు ఇచ్చిండు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? వాళ్ళ కాంట్రిబ్యూషన్, వాళ్ళు చెప్పే రాజకీయాలతో సంబంధం లేదు, వాళ్ళు మాట్లాడే మాటలతో సంబంధం లేదు. తెలంగాణ సాధనలో వాళ్ళు చేసినటువంటి కృషి
ఇవాళ అద్భుతమైంది. ఇవాళ నేను ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ముఖ్యమంత్రిని, నాకు ఓటేసిన వాళ్ళకు ముఖ్యమంత్రిని, ఓటేయని వాళ్ళకు ముఖ్యమంత్రిని. కాబట్టి నేను నాన్ బయాస్డ్గా ఉండదలుచుకున్నా అని చెప్పి ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చినటువంటి పరిస్థితి. అందుకనే మిత్రులారా కోరుతా ఉన్నాను నేను, ఈ ప్రభుత్వం మేము ఎక్కడైనా తప్పటడుగులు వేస్తే చెప్పండి, ఓపెన్గానే, కన్ఫ్యూజన్ ఏం లేదు. మీ విమర్శను సద్విమర్శగానే తీసుకుంటాం. టార్గెట్ చేసే పద్ధతి ఉండదనే చెప్పదలుచుకున్నా ఈ ప్రభుత్వంలో. రెండోది, ప్రజలకున్న కష్టాల్ని, రెండు పద్ధతులు ఉంటాయి. ప్రజలకున్న కష్టాల్ని చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది, ఆ కష్టాల్ని చూపించి ఇంకోని రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చే పద్ధతి ఒకటి ఉంటుంది. ఆ రెండో వ్యక్తుల రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చే పద్ధతి మనది కాదు, ప్రజల కష్టాలను తీర్చేటటువంటి పద్ధతి. చివరిగా ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తా. మిత్రులారా, కళలు భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధానం మన దగ్గర ఒకటి ఉంది. మిగతా రాష్ట్రాల్లో ఇట్లా గోటి గొంగడి కట్టుకొని కళాకారులు ఉండడు. ఈ గోసి గొంగడిని తీసుకొచ్చింది గద్దరన్న. గోసి గొంగడి అనే ఒక కళారూపాన్ని తీసుకొచ్చింది గద్దరన్న. మనవాళ్ళు ప్రజల అధికారం వచ్చేట వైపు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం పోరాటం పిడికిలు పెట్టింది కదా, పోరాటానికి సింబల్. ఈ పోరాటం ద్వారా రాష్ట్రం పార్లమెంట్ లో బిల్లు పెడుతూ వచ్చింది. గుర్తు పెట్టుకోండి, మన పోరాటం ఎటువైపు ఉండాలి, సమస్యను పరిష్కరించే వైపు ఉండాలని చెప్తా ఉన్నాను నేను. ఎందుకు ఇప్పటిదాకా మా అన్న రుద్రశంకర్ చెప్పిన ఆగో, దేనికోసం ఆ పోరాటం? అధికారం కోసం. ఎట్లొస్తుంది అధికారం? ఓట్లు ఎట్టుకుంటూ వస్తుంది. మన ఓటు మనం వేసుకుంటే మనకు అధికారం వస్తుంది. నేను అందుకనే చెప్తున్నా, నీలాంటి ఒక్కడు ఉండాలి, నాలాంటి ఒక్కడు ఉండొద్దు కాదు, నాలాంటి 100 మంది ఉండాలి. అసెంబ్లీలో, పార్లమెంట్ లో, చట్టసభల్లో ప్రజల పక్షాన కొట్లాడేటటువంటి వాళ్ళు 100 మంది పార్లమెంట్లకు, అసెంబ్లీలకు పోతేనే, వాళ్ళ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే వాళ్ళు ప్రజలకు న్యాయం చేయగలరు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, కేసీఆర్ గారు చేయలే? ఎందుకు చేయలే? ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలోనే లేడని చెప్పి తిడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది కదా. కానీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులను ఫోర్ ఫ్రంట్ లో ఎందుకు పెడుతున్నాడు? ప్రజల సంస్కృతికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాడు? ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తా ఉన్నాడు? ఇది ఆలోచించాల్సినటువంటి అంశం. ఇది ప్రజల మధ్యకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కళాకారులకు మన మీద కూడా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏ వర్గపు ప్రజల ప్రయోజనాల కోసం ఎవరు పనిచేస్తున్నాడో, ఏ సిద్ధాంతం, ఏ వ్యక్తులు, ఏ సామాజిక వర్గాల ప్రయోజనాన్ని నిలబెడుతుందనే స్పష్టత మనకు ఉండదో అక్కడ మనం ద్రోహం చేసినటువంటి వాళ్ళమైతాం. ఏ నిర్ణయాలు ఏ ప్రజల్ని బాగు చేస్తాయా, నష్టం చేస్తాయా అనే విషయాన్ని సునిశ్చితంగా పరిశీలించి దాని నుంచి అద్భుతమైనటువంటి నాట్య రూపాన్ని, పాట రూపాన్ని, కళారూపాన్ని బయటికి తెచ్చి అది ప్రజల మధ్యన పెట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మహానుభావులంతా ఇక్కడ ఉన్నారు. సామాన్య జనం కాదు మీరు, ఏది పడితే తినేటోళ్ళు కాదు మీరు. ఒక సునిశ్చితమైనటువంటి పరిశీలన దృక్పథం కలిగినటువంటి మహనీయులంతా ఇక్కడ ఉన్నారు మీరు. అందుకనే ఆ బాధ్యతను మీరు తీసుకోవాలి. మీ కుటుంబాల బాధ్యతను, మీరు గౌరవంగా బతికే బాధ్యతను మీరు ఖచ్చితంగా హక్కు పరంగా, ఇది భిక్ష కాదు, మీ హక్కు. ఈ రాష్ట్ర సాధనలో మీరు చేసినటువంటి కృషి హక్కు పరంగా మీకు న్యాయం జరిగేటటువంటి పద్ధతికి పూర్తిగా అండగా నిలబడేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కిషోరన్నకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జై తెలంగాణ. అన్న కోరగానే అసలు ఏమీ ఆలోచించలే, అది వ్యతిరేకమా అనుకూలమా ఇవన్నీ ఏం చెప్పలేదు. గిట్లా అన్న పాటల పల్లకిలో దగాపడ్డ కళాకారు డప్పుల మోత అంటే నేను వస్తున్నా అన్నాడు. నేను వస్తున్నా అన్నారు అంతే. పదవిలో ఉన్నారు, నా పదవికి ఏమన్నా ఇబ్బంది అవుతుందా లేకపోతే ప్రోటోకాల్ అవి అస్సలు ఏమీ చెప్పలేదు. అన్న నేను వస్తున్నా అన్నారు. అన్నకు ఒకసారి లేచి నిలబడి దయచేసి చప్పట్లు కొట్టి కృతజ్ఞత అన్న. మీ ప్రేమ, మీ అనురాగం కళాకారుల పట్ల, కళల పట్ల, అణగారిన జనం పట్ల ఎంత మీరు విద్యార్థి దశ నుండే కొనసాగిస్తున్నారు. మీరు చెప్పినారు మీ ఆఫీస్కి వచ్చినప్పుడు, నేను చివరి దాకా ఇదే బాట అని చెప్పి మీకు వందనం, వందనం, కళాభివందనం, తెలంగాణ ఉద్యమాభివందనం అన్న. థ్యాంక్ యూ సో మచ్.
రవ్వన్న